హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనమును చూద్దామా. ఈ నినీవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ నినీవే ప్రాంత ప్రజలు దేవుని దృష్టికి విపరీతమైన పాపకార్యములను దోషకార్యములను చేసి దేవునికి అయిష్టులుగా జీవిస్తున్నవారు. వారు ఇతరుల పట్ల కనికరము, ప్రేమ, న్యాయము, సత్యము, యథార్థత చూపించడం మానివేసి బలాత్కారులుగాను, నరహంతకులుగాను, ఇష్టానుసారంగాను వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి దోషమంట దేవుని దృష్టికి బహుఘోరమైందంట. కాబట్టి దేవుడు నినీవే ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఒక అవకాశం ఇద్దామని కనికరము గల దేవుడు తన ప్రవక్త అయిన యోనాను పంపించినప్పుడు ఈ నినీవే ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి మీ చెడు నడతల నుండి మీరు తిరగండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకోండి. అప్పుడు ఆయన కనికరము గలవాడై మీకు చేదునన్న కీడును చేయక మానివేస్తాడేమో అని ప్రకటించినప్పుడు నినీవే ప్రాంత ప్రజలంట వారు ఉపవాసం ఉండి వారి చెడు నడతలను మానుకొని వారి యొక్క క్రియలను దేవుని ఎదుట పవిత్రంగాను పరిశుద్ధంగాను వారిని వారు మంచివారుగా కనపరుచుకున్నారంట. అప్పుడు దేవుని యొక్క అనుగ్రహము వారి జీవితంలో వచ్చింది. దేవుని యొక్క కనికరమును వారు పొందారు. కాబట్టి దేవుడు చేయాలనుకున్న కీడును చేయక మానివేశాడు. మన జీవితంలో కూడా మన ఇష్టానుసారమైన జీవితం వలన, ఇష్టానుసారమైన ప్రవర్తన వలన, ఆలోచనల వలన దేవునికి దూరంగా జీవించి కీడును, నష్టాన్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నామేమో. అయితే ఇకనైనా నీవు దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు పశ్చాత్తాపంతో నీవు ఆయన వైపు తిరిగి నీ చెడు మార్గములను నువ్వు విడిచిపెట్టి మంచి కార్యములను నువ్వు చేయగలిగితే, నీతి మార్గములో యథార్థవంతుడిగా నువ్వు బ్రతకగలిగితే దేవుని కరుణను కూడా నువ్వు పొందుతావు.